హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పులిహోర ఆవకాయ. మీరు ఇప్పటి వరకు ఈ పులిహోర ఆవకాయ తినకపోయి ఉండొచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ పులిహోర ఆవకాయ తెలుసో చెప్పండి. అన్నంలో వేసుకొని తింటుంటే ఆవకాయ రుచి అదిరిపోవలసిందేనండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కోసం నేను పుల్లటి మామిడికాయలను 4 తీసుకొని బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మనం కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక బౌల్ తీసుకొని 1 కప్ మెజర్మెంట్లో తీసుకుంటున్నానండి. 2 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు ఈ 2 కప్పులకి 1/2 కప్పు కారం పొడి, 1/2 కప్పు ఆవు పిండి, 1/2 కప్పులో సగం ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఈ మిశ్రమం మొత్తం కూడా ముక్కలకు బాగా పట్టిస్తున్నానండి. చూడండి, ఇలా పట్టించిన తరువాత ఇందులోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. పచ్చి నూనె వేసుకుంటున్నానండి, కాచిన నూనె కాకుండా. ఇలా మొత్తాన్ని కూడా కలిపి ఇలా ఒత్తి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆవకాయ రెడీ అయిందండి. పులిహోర చూద్దామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్ ఆయిల్, 1/4 కప్ పల్లీలు వేసి దోరగా వేపుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేపుకున్న తర్వాత ఇందులోనే 10-15 మెంతులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల చన్నా దాల్ ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నానండి. మనం పులిహోరకు ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా అన్నీ కూడా వేసి ఒకదాని తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేపుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మీ కారంకు సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. మనం పులిహోరకు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగేనండి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఈ పులిహోర మిశ్రమం కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఆరపెట్టుకోవాలండి. మీద మనం ఆవకాయలో కలుపుకుంటే చేదనేది వస్తుందండి. చూడండి, కంప్లీట్గా చల్లారిన తర్వాత మన ఆవకాయ మిశ్రమంలోకి కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని 24 అవర్స్ అయితే వదిలేయాలండి. ఇలా నాననివ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి. ఆయిల్ సరిపోనట్టు మీకు కనిపిస్తుంది కదండి, కానీ 24 అవర్స్ అయిన తర్వాత ఆయిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి, 24 అవర్స్ అయిన తర్వాత ఆయిల్ ఎంత పైనకి తేలుతుందో కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చునండి. అవుట్ సైడ్ అయితే 1 మంత్, ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేడి వేడి అన్నము ఇందులో వేసి బాగా కలుపుకొని తింటుంటే దీనికి మించిన రుచి ఇంకేమీ లేదు అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉండి ఆవకాయ పులిహోర అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.